గురుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి వాళ్ళకి 2 ఆదాయంగా ఉండటం, 8 ఖర్చుగా ఉండటం, అలానే రాజ్యపూజ్యం 1గా ఉండటం, అవమానం అనేది 5గా ఉంటుంది. అంటే గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే, తులారాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో శని యొక్క సంచారం, షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, సప్తమ అష్టమాల్లో గురువు యొక్క సంచారం, వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అలానే ఈ రాశి వాళ్ళకి గురువు సప్తమంలో ఉండటం వల్ల లోహమూర్తిగాను, అష్టమంలో ఉండటం వల్ల లోహమూర్తిగా ఉండటం, అలానే శని అంతా కూడా పంచమ స్థానంలో ఉండటం రజితమూర్తిగా ఉండటం, రాహుకేతువులు కూడా లోహమూర్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యవసాయదారులకి 3 పంటలు పండించగలటం, అలానే మూడిట్లో కూడా లాభాలు కలిగించే అవకాశం ఉంటుంది. అలానే మంచి ఆదాయం కలదు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు, అలానే ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారస్తులకి ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే అదనంగా ఆదాయం రావడానికి అనేక అన్వేషించి లాభపడే అవకాశం ఉంటుంది. అదనపు పెట్టుబడులతోటి ఇతర మార్గాలతోటి ఫలాలు పొందే అవకాశం ఉంటుంది. ఖాతాదారుల యొక్క మద్దతు లభించే అవకాశం ఉంటుంది. సహకారము, స్వతంత్ర వృత్తుల వారికి కూడా అనేక రంగాలలో కూడా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. గుర్తింపు, పురస్కారాలు పొందే అవకాశం ఉంటుంది. ఆశించిన రీతిలో ఆదాయం ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులు అలంకరిస్తారు. స్త్రీలకి నూతన ఆలోచనలతోటి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. పలువురిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలానే పత్రికా మిత్రులందరికీ కూడా వార్త కథనాలు బోలెడన్ని విలువడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూసంబంధమైన విషయాల్లో, వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కొంత బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. అనుకోని సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే తులారాశి వాళ్ళకి అంతా కూడా ఆర్థిక పరంగా ఉండే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. దానికి కారణం ఏమిటి అని అంటే, తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం పంచమ స్థానంలో శని ఉన్నాడు. అంటే స్థానచలనం జరుగుతుంది. 6వ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల ఆదాయం అనేది ఆర్థిక పరంగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా పెరుగుతుంటుంది, స్థానచలనం జరుగుతుంది, స్థాన భ్రంశం అంటారు. అంటే ఎక్కడొక్కడ మార్పులు జరుగుతుంటుంది. అంటే ఇళ్ళు మారటం, ఉద్యోగాలు మారటం, వ్యాపారం మారటం అన్నీ కూడా నూతన పంథాలో, కొత్తదనానికి నూతన పంథాలో వెళ్ళే అవకాశాలు ప్రధానంగా ఉంటుంది. అంటే స్థితి గతి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది కూడా పంచమ స్థానంలో శని ఉన్నాడు గురువు గారండి అంటే, శని బాగా లేకపోయినా రాహు యొక్క ఫలితం వల్ల వీళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ప్రయత్నాలు, అంటే శనివత్ రాహు అంటారు. అంటే శని ఇచ్చే ఫలితం రాహు ఇస్తాడు. వీళ్ళకి రాహు బాగున్నాడు కాబట్టి శని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అందువల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది మెండుగా ఉంటుంది వీళ్ళకి. దానితో పాటు సప్తమ అష్టమాల్లో సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఏప్రిల్ 30వ తారీఖు ఉంటుంది. తర్వాత అష్టమ స్థానం ఉంటుంది. కానీ ఇక రాహు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితాలు మెండుగా ఉంటాయి. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు కూడా ఎక్కువగా వీళ్ళందరికీ కూడా బాగున్నాయి కాబట్టి, కొంత కుజుడు అనుకూలంగా లేదు కాబట్టి భూ సంబంధమైన విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఇళ్ళు కొనుగోలు చేయటంలోనూ, అలా బిల్డర్స్తో మాట్లాడటంలోనూ, ఏదైతే ఓనర్స్ తోటి యజమానులతో మాట్లాడటంలోనూ, ఇళ్ళు కొనుగోలు చేయటము, వ్యవసాయ భూమి కొనుగోలు చేయటంలో, స్థలాలు కొనుగోలు చేయటం విషయంలో కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే కొంత ఖర్చు అవుతుంటుంది. అంటే ఏదో రకంగా కొంత ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు కూడా వృధా ఖర్చులు అయ్యే అవకాశాలనే కావు. నేను చెప్పిన ఇళ్ళు, పొలాలు, బంగారము, పిల్లల యొక్క విషయంలో శ్రద్ధగా కొన్ని విషయాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే తులారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. దానికి కారణం ఏంటంటే, రాహు కాపాడుతూ ఉంటాడు ఇక్కడ. ఏప్రిల్ 30 వరకేం గురువు కాపాడుతుంటాడు. అంటే రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి, అలానే విదేశాల్లో కొంతమంది మన వాళ్ళు ఉన్న వ్యక్తులకి ఉద్యోగం లేకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో
ఆ ఉద్యోగ ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. ఓకే. సఫలీకృతమయ్యి వాళ్ళకి ఆదాయం పెరగటము, ఆర్థిక పరంగా మంచి ఉద్యోగాలు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సర్వకార్య విజయాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ సర్వకార్య లో అన్నీ కూడా వాళ్ళకి జరుగుతున్నాయి అని అంటే అంత మంచి జరుగుతున్నట్టే అర్థం. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది. ప్రయాణాల వల్ల సుప్రసిద్ధ వ్యక్తులతోటి కలయిక, విద్యార్థులకు ఉన్నతమైన చదువులు కలిగే ఒక స్టాండర్డ్ రావటం ఒకటి, స్త్రీలకు ఒకటి ఆలోచనలు బాగా పెరగటము, ఆలోచనతో పాటు ఆచరణగా గతంలో చేయలేని పనులన్నీ కూడా స్త్రీలు చేయటం, అలానే ఆదరణ పెరగటం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి స్త్రీలకు కూడా. అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలానే స్త్రీ మూలకంగా కూడా ధనాదాయం పెరగటం ఒకటి, ఎక్కువ శ్రమ చేయటం వల్ల కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎంత కష్టపడితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి భాగస్వామ్య వ్యాపారం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అంటే షష్టమ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితం జరుగుతుంది. అక్కడ శత్రువులు నశింపజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ కారణం ఏంటి గురువుగారు? ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అడిగేవాళ్ళు కూడా ఉన్నారు, ఏందండి అని మాకు ఇలా జరగబోతుంది, మీరేమి ఇలా చెప్తున్నారు నాయకంటి గారు అంటే, కొన్ని ఎప్పుడైనా సరే ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు దానికంటే పెరుగుతుంటుంది. అంటే ఆదాయం ఈ స్టేజ్లో ఉందనుకోండి, ఆదాయం గతం కంటే ఇలా పెరుగుతుంటుంది. ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చులు ఏం చేస్తుంటాయి, ఇలా ఇలా పెరిగిపోతుంటుంది. అది 8 అవుతుంది, ఇదేం 2 అవుతుంది. కానీ గతం కంటే ఆదాయం పెరిగింది దీనికి. దీనికి ఖర్చు చేసే ఇక్కడ ఏంది 6 పాళ్ళ తేడా ఉంటుంది. ఈ 6 పాళ్ళని ఒక పాళ్ళేమో స్థలం కొనొచ్చు, ఒకటేమో వ్యవసాయ భూమి కొనుగోలు చేయొచ్చు, అలానే బంగారు ఆభరణాలు, అంటే పిల్లల యొక్క చదువులు, వివాహాలు, ఇలాంటి వాటన్నిటి కూడా ఖర్చు పెడతారు. అది ఒక మంచి కోసం, అది స్థిరాస్తే. ఏ రోజైనా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, ఒక అబ్బాయికి చదువు చెప్పించాలి. అందులో ఇంకోటి విదేశాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. అంటే విదేశాలకు వెళ్తారు, విదేశాలకు వెళ్ళాలంటే ఖర్చుతో కూడిన పనేగా. అలానే వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం. చక్కగా వాహనాలు కొనుగోలు, అవసరానికి వాహనాలు కొనుగోలు చేస్తారు. అంటే తులారాశి వాళ్ళు అవసరానికి ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్యాంకులోంచి అంత డబ్బు తీసి ఖర్చు పెట్టినట్టు అర్థం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పొదుపు చేసి ఖర్చు పెట్టినట్టు. ఈ సంవత్సరం ఒకవేళ పొదుపే లేదనుకోండి, ఆ వ్యక్తికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా జీవితంలో ఏదైతే స్థిరంగా చేయాల్సిన పనులన్నీ ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. అందువల్ల వీళ్ళకి, అలానే ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు అనుకున్న దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు మటుకు ఈ తులారాశి వాళ్ళు గట్టిగా ఏప్రిల్ వరకు చేయటం మంచిది. తర్వాత కొద్దిగా 1-2 సంబంధాలు తప్పిపోవటం, ఒకటి అనుకూలంగా లేకపోవటం, కొంత వివాదాలతో కూడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏమీ ఆలోచన చేయకుండా, అనుకోని సమస్యలు రాకుండా కొద్దిగా వాళ్ళు ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు, ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనాన్ని పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అంటే వృధా ఖర్చులు లేకుండా ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే అన్నీ కూడా వాళ్ళ దోషాలన్నీ తొలగిపోతాయి. తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వాళ్ళు ముఖ్యంగా బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి, మిత్రులతోటి కొద్ది జాగ్రత్త వహించడం అనేది మంచిది. అయితే వీళ్ళు తులారాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, శనగలతో ఉన్న వంటకాన్ని ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి, అంటే శనగ గుగ్గిళ్ళు అవన్నీ కూడా కొన్ని ఉండే పాతకాలంలో, అంటే ఇప్పటికి మరి వాళ్ళకి తెలుస్తున్నాయి, జనాలకి తెలుస్తున్నాయి. అలాంటివి ఏదైనా సరే ఒక దేవాలయంలో గురువారం రోజున ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచడం వల్ల మంచి జరుగుతుంది. అలానే ఎవరైతే బిచ్చగాళ్ళు ఎవరైనా సరే దేవాలయం దగ్గర ఉంటే వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వాలి. ఆహారాన్ని ఇవ్వటం ఒకటి. దాంతోపాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని. అలానే ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి వీలైతే బియ్యాన్ని నూకలుగా తయారు చేసుకొని ఒక చిన్న కాగితంలో కట్టుకొని దానిలో నూకలు, తర్వాత పంచదార, దానితో పాటు నల్ల నువ్వులు, అంటే శనివారము
ఆంజనేయ స్వామి గాని శివాలయంగా ప్రదర్శన చేసి 9 ప్రదర్శనలు చేసిన తర్వాత అవి మనం చేతిలో పట్టుకుంటాం, ప్రదర్శన చేస్తుంటాం. చేసిన తర్వాత అవి నల్ల చీమలకి వెయ్యాలి. ఒకవేళ నల్ల చీమలకి వేయకపోయినా అక్కడెక్కడన్నా గుడిలో ఒక మూలకు వేస్తే చీమలు వచ్చి తినటం వల్ల కూడా మనకి శని యొక్క దోషం అనేది పోతుంది. అంటే ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకోవాలి. అలానే వీలైతే తెల్ల జిల్లేడు సమిధలు తీసుకొని దానితోటి హోమం చేయటం కూడా చాలా మంచిది. అలాగా ఓం ఆదిత్యాయ స్వాహ సూర్యగ్రహాయ ఇదన్నోమ అని సూర్యుడి యొక్క మంత్రంతో సూర్యుడి యొక్క హోమం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఈ సమిధలతోటి ఏదైతే జిల్లేడు సమిధలతో చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళ క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తులారాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విషయాల్లో మీకు కలిసి వస్తుంది, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు తెలుసుకున్నారు కదా. తులారాశి వారు వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నాయకంటి గారి అపాయింట్మెంట్ కోసం కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేస్తే గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకాలను పరిశీలించి దానికి తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.